కొంతమంది పంపించిన దాంట్లో రిక్వెస్ట్లో పెట్టారు, చర్చికి వచ్చేవారు బట్టలు వస్త్రధారణ సరిలేదు, దయచేసి అమ్మాయిలకి చెప్పండి. అలాంటి క్వశ్చన్స్ మీకు ఏమైనా ఉంటే నేను ముందే చెప్తున్నాను. ఈ చర్చికి వచ్చిన వారందరూ క్రైస్తవులు కాదు, అందరు క్రీస్తు ఎరిగిన వారు కాదు. కొంతమంది తాయితలు కట్టుకుని వస్తారు, కొంతమంది బొట్లు పెట్టుకుని వస్తారు, కొంతమంది బురకాలు వేసుకుని వస్తారు, అన్ని రకాలు వస్తారు. ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? దేవుని గురించి తెలుసుకుంటానికి వస్తున్నారు. కానీ ఇక్కడ వచ్చిన వాడిని విమర్శ, స్టాప్ జడ్జింగ్ పీపుల్. వీళ్ళు ఎందుకు ఇట్లా వచ్చారు? వారి జీవితం నీకు తెలుసా? వారి పరిస్థితి నీకు తెలుసా? అడుగు చూడండి. ఏదో ఒక అమ్మాయి డిప్రెషన్లో చచ్చిపోతామని సూసైడల్ కేసులో ఇక్కడికి వచ్చింది, దేవుని దగ్గరకు వచ్చి దేవుని ద్వారా మొట్టబడదామని వచ్చింది. అలాంటి స్త్రీని అంటే నీ బట్టలు బాగాలేదు, ఏం చేయాలి ఇప్పుడు? ఆ అమ్మాయి అంటదా, సార్ నీకు ఒక దండం, ఈ దేవునికి ఒక దండం, మీరందరూ విమర్శకులు బాబు, నాకు ఏదైనా ఆదరణ దొరుకుతానని నేను వచ్చా, లోకమంతా నన్ను తీర్పు తీస్తుందని దేవుని దగ్గరకు వచ్చా. నువ్వు దేవుని దగ్గర వచ్చిన వాడిని కూడా తీర్పు తీస్తాను. ఎక్కడ పోను? నువ్వు క్రైస్తవుడు వాళ్ళలో వచ్చి బొట్టు పెట్టుకున్నావు. జాగ్రత్త, దేవుడు అటువంటి వారిని చాలా కఠినంగా తీర్పు తీరుస్తాడు. కొంతమంది అంటారు, ఏంటి క్లబ్కి వెళ్ళినట్టు అమ్మాయిలు వస్తున్నారు, ఎట్లా వస్తే నీ బాధ ఏంటయ్యా, ఎక్కడికి వచ్చారు? మారుతారు, ఉండు, నేనే చూస్తున్నా. బోల్డ్ మంది అమ్మాయిలు వస్తారు, అట్లా అప్సెట్ అవుట్ అవుతాను చూస్తున్నా.